స్టార్ట్ చేద్దామా? సో మనకి ఇప్పటి వరకు మార్నింగ్ సెషన్లో ఏమేమి జరిగింది నన్ను చెప్పండి ఒకసారి, వన్ ఆఫ్టర్ వన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకి గిటాబ్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఓకే, గిటాబ్ ఎందుకు? విచ్ కెన్ హెల్ప్ యూ ఫర్ కొలాబరేషన్ పర్పసే కదా. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్స్ లో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కొలాబరేట్ అయిపోయి వర్క్ షేర్ చేసుకొని వర్క్ అంటే కోడ్ బేస్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకొని, ఓకే, దానికోసం మనకి గిటాబ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ గిటాబ్ అనేది రిమోట్ కాబట్టి ఇట్స్ సింప్లీ మనం ఏమనొచ్చు అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ లాగా అనొచ్చు. ఇది మనకి ఒక గూగుల్ డ్రైవ్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే గూగుల్ డ్రైవ్ ఎందుకు? సో వీ కెన్ స్టోర్ సమ్ ఫైల్స్ అండ్ ఆల్ రైట్. ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఫైల్స్ కానీ ఇవన్నీ మనం గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు కదా. ఆ పర్పస్ గా మనకి గిట్ హబ్ యూజ్ అవుతుంటది. ఇది రిమోట్ యాక్సెస్, ఇది రిమోట్ అన్నమాట. క్లౌడ్ అని ఆన్లైన్ లో మనకి ఇంటర్నెట్ నుండి మనం యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, కానీ వి కాంట్ డూ ఎనీ మాన్యువల్ థింగ్స్ అంటారు, లేకపోతే మన లోకల్లో మనం చేయలేం. క్లియర్ కదా? ఈ గిట్ హబ్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి గిట్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి నాన్న. ఇట్స్ అ వర్షన్ కంట్రోల్. ఓకే, సో ఎందుకు ఈ గిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఇది మన లోకల్లో గిట్ ని ఇన్స్టలేషన్ చేసుకుంటే, సో ఇట్ కుడ్ హెల్ప్ యూ ఫర్ కనెక్షన్ బిట్వీన్ ది గిట్ అండ్ గిట్ హబ్. అంటే రిమోట్ లో ఉన్న గిట్ హబ్ కి మన లోకల్లో ఉన్న గిట్ కి సో కనెక్షన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం ఏం చేసుకోవచ్చు, గిట్ హబ్ నుండి మనం కోడ్ ని ఓకే క్లోన్ చేసుకోవచ్చు. మీన్ వైల్ గా మనం లోకల్ మిషన్ లో మనం కోడ్ మీద ఆపరేషన్ చేసుకొని వీ కెన్ డూ వాట్ ఎవర్ ఆపరేషన్స్ యూ వాంట్ డూ దట్. అన్ని మన ఆపరేషన్స్ అన్ని ఆ, చేసేసి మన లోకల్ డైరెక్టరీలో మనం వర్క్ చేసేసుకొని, ఆ తర్వాత మనం కావాలనుకుంటే మళ్ళీ రిమోట్ రిపోజిటరీలోకి మనం కోడ్ ని పుష్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటే ప్రాజెక్ట్ లో మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అవునా? ఇప్పుడు ఒకటే అకౌంట్ లో ఒకటే రిపోజిటరీ, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న గిట్ హబ్ లో ఐ హ్యావ్ ఎ గిట్ హబ్. అందులో నాకు ఒక రిపోజిటరీ ఉంది, దిస్ ఈజ్ మై ప్రాజెక్ట్ రిపోజిటరీ. ఓకే, ఈ ప్రాజెక్ట్ రిపోజిటరీ అనేది బై డిఫాల్ట్ గా ఏ బ్రాంచ్ నన్ను ఉండేది? మెయిన్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ నానం? బై డిఫాల్ట్ గా ఉండేది మెయిన్ బ్రాంచ్. ఈ మెయిన్ బ్రాంచ్ ఈజ్ అవర్ మాస్టర్ బ్రాంచ్ అనమాట. దిస్ మెయిన్ బ్రాంచ్ ఈజ్ అవర్ మాస్టర్ బ్రాంచ్. సో ఈ మాస్టర్ బ్రాంచ్ లో మెయిన్ బ్రాంచ్ లో మాత్రమే మన ఎంటైర్ కోడ్ ఉంటది. అంటే ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ అన్ని కోడ్స్ ఏదైనా సరే మనం ఎక్కడ ఏదో ఒక లొకేషన్ మెయింటైన్ చేసుకోవాలి కదా, దట్ ఈస్ కాల్డ్ మన అవర్ మెయిన్ బ్రాంచ్ అన్నమాట. ఈ మెయిన్ బ్రాంచ్ లోనే మనకి సంబంధించిన అన్ని కోడ్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ మెయిన్ బ్రాంచ్ అనేది అందరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది అంటే అందరికి యాక్సెసిబిలిటీ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద టీమ్స్ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ బ్రాంచెస్ గా క్రియేట్ చేసుకుంటాం. నేను చెప్పేది గిట్ హబ్ లో చెప్తున్నాను, అంటే రిమోట్ లో చెప్తున్నాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినాం, బ్యాక్ ఎండ్ కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినాం, టెస్టింగ్ కి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినాం. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ సంబంధించిన కోడ్ ని వాళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ ని వాళ్ళ లోకల్ మిషన్ లోకి వాళ్ళ లోకల్ మిషన్ లోకి క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకొని వాళ్ళ లోకల్ మిషన్ లో మన గిట్ యూజ్ చేసుకొని వాళ్ళు ఆపరేషన్స్ అని చేసేసి ఫ్రంట్ ఎండ్ కోడ్ మొత్తాన్ని డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ లోకి పంపిస్తారనమాట. అంటే పంపించడం అంటే ఏంటి? పుష్ చేయటం అన్నట్టు. క్లోన్ చేసుకొని ఆపరేషన్స్ అన్ని కోడ్ అంతా అప్డేట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళా ఫ్రంట్ ఎండ్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ అనేది ఈ మెయిన్ బ్రాంచ్ లోకి మెర్జ్ అవ్వాలంటే వాళ్ళు ఒక పిఆర్ రైట్ చేస్తారు. ఆ పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ అన్నమాట. పుల్ రిక్వెస్ట్ రైట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎవరైతే మెయిన్ బ్రాంచ్ ని కంట్రోల్లో ఉందో వాళ్ళు రివ్యూ చేసి ఎస్ ఫ్రంట్ ఎండ్ మంచిగా పనిచేస్తుంది, దీనివల్ల నా అంటే మన ఒరిజినల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దానికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఎఫెక్ట్ ఉండదు. సో ఇంకా కావాలంటే ఇంకా బెటర్ ఫీచర్స్ ఉంది అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మెర్జ్ చేస్తారు. ఏం చేస్తారు నాన్న? మెర్జ్ చేస్తే మెయిన్ బ్రాంచ్ అనేది అప్డేట్ అయిపోద్ది. ఓకే, సో ఇక్కడ మన లోకల్ మిషన్ లో ఈ గిట్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా చేయాలన్నా, పుష్ చేసుకోవాలన్నా, క్లోన్ చేసుకోవాలన్నా, ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా సరే మనకు కావాల్సిన ఫస్ట్ నాలెడ్జ్ ఏమి ఉండాలి నాన్న? మనకి లైనెక్స్ కమాండ్స్ కొన్ని తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ గిట్ అనేది ఇట్స్ ఎ ఫ్లేవర్ ఆఫ్ ది లైనెక్స్ కమాండ్స్ ఉంటుంది అనమాట. ఎక్కువ మనం లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మాన్యువల్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేయము. ఇక్కడ గిట్ యూజ్ చేసుకుంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనం ఏం చేయాలన్నా సరే మనకి ఇదర్ లినిక్స్ కమాండ్స్ తెలియాలి, ఇంకొక కమాండ్స్ ఏం తెలియాలి? గిట్ కమాండ్స్ ఉంటాయి.
సో ఈ రెండు కమాండ్స్ తెలిస్తేనే మనకి గిట్ ని మన లోకల్ మెషిన్ లో మనం ప్రాపర్ గా వర్క్ చేసుకోగలుగుతాం, లేకపోతే వర్క్ చేయలేం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్ కదా. ఓకే. సో ఇప్పుడు మనకి లినిక్స్ కమాండ్స్ మనకి ఏమేమి తెలియాలి అన్నది ఒక బేసిక్ చూద్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, మన లోకల్ మిషన్ లో మన లోకల్ మిషన్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ చేసి న్యూ ప్రెస్ చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తే మనకు న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా. అలా క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి మనం అలా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటిది, లైనిక్స్ ఫ్లేవర్ కాబట్టి మనకి ఓన్లీ కమాండ్ యాక్సెస్ ఉంటది. ఓన్లీ కమాండ్స్ యూజ్ చేసి మాత్రమే మనం ఏ ఆపరేషన్స్ అయినా చేయాల్సి ఉంటది. ఫాలో ఫాలో అవుతున్నారు కదా పాయింట్స్. సో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే ఏ కమాండ్ యూజ్ చేసి చెప్పండి. ఆ నిన్న మనం చూసాం కదా, mkdir. దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ ఫర్ టు క్రియేటింగ్ ద న్యూ ఫోల్డర్ ఇన్ యువర్ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఎనీ అంటే ఓన్లీ లినిక్స్ ఫ్లేవర్ తో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటన్నా, mkdir. సెకండ్ కమాండ్ వచ్చేసరికి సిడి అంటే ఏంటి, చేంజ్ ద డైరెక్టరీ. అంటే ఒక ఫోల్డర్ లో నుండి ఇంకో ఫోల్డర్ లోకి మూవ్ అవ్వాలనుకుంటే మనం యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసి సిడి కమాండ్ అన్నమాట. ఓకే, అర్థమైందా? లేదు మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక ఎడిటర్ కావాలి కదా. మనం నోట్ ప్యాడ్ యూజ్ చేస్తాం కదా, మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఫైల్ క్రియేట్ చేసి అందులో డేటాను ఎంటర్ చేసేసుకొని మళ్ళీ సేవ్ చేసుకుంటాం కదా. అలానే లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్లో డేటా ఎంటర్ చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే విఐ కానీ విఐఎం కానీ. ఏంటన్నా, విఐ కానీ విఐఎం కమాండ్ కానీ యూజ్ చేసుకుంటే యూ కెన్ క్రియేట్ ది యూ కెన్ క్రియేట్ ఆర్ ఓపెన్ ఫైల్ అనమాట. ఏ ఫైల్ అయినా సరే, అది పీడిఎఫ్ ఎనీ ఫైల్. ఓకే, యూ కెన్ క్రియేట్ ఆర్ ఓపెన్ ద ఫైల్ విత్ హెల్ప్ ఆఫ్ ఓన్లీ విఐఎం ఆర్ విఐ. ఓకే, అర్థమైంది దానికి మీకు నేను చెప్పిన పాయింట్. సో విఐఎం ఫాలోడ్ బై ది ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి, ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మనం ఓన్లీ చదవడానికే పాసిబుల్ అవుతుంది కానీ దాన్ని ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎడిట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఐ ప్రెస్ చేయాలి. మన కంప్యూటర్లో ఐ ప్రెస్ చేయాలి. ఐ ప్రెస్ చేస్తే డౌన్ సైడ్ మనకి ఇన్సర్ట్ అని ఒక ఆప్షన్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే యువర్ ఇన్ ఇన్సర్టింగ్ మోడ్. మనం ఎంటర్ చేసుకోవచ్చు, అందులో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. మనం డేటా అంతా ఎంటర్ చేసేసినాం. సో సేవ్ చేయాలనుకున్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేయాలన్నా, ఎస్కేప్ ప్రెస్ చేసి డబ్ల్యూ షిఫ్ట్ విత్ కోలన్ ఇచ్చేసి, షిఫ్ట్ విత్ కోలన్ సెమీ కోలన్ అంటే కోలన్ వచ్చేసింది. ఓకే, కోలన్ సింబల్ వచ్చిన తర్వాత డబ్ల్యూక్యూ అంటే ఏంటంటే మీరు రాసిన ప్రతిదీ కూడా సేవ్ అవుతుంది. లేదు లేదు నేను సేవ్ చేయకూడదు, నేను అండూ చేసేయాలి, నేను అంతా అండూ చేయాలనుకుంటే క్యూ యూజ్ చేయాలి. డబ్ల్యూ యూజ్ చేయకుండా, డబ్ల్యూక్యూ కాకుండా ఓన్లీ క్యూ యూజ్ చేయాలి. ఐ ప్రెస్ చేయాలి. తర్వాత మనం ఎడిట్ చేసుకుంటాం లేదా ఇన్సర్ట్ చేసుకుంటాం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలనుకుంటే నా కోలన్ సింబల్ డబ్ల్యూక్యూ ప్రెస్ చేస్తున్నాం. లేదు లేదు నేను ఓన్లీ డైరెక్ట్ గా క్విట్ చేసుకోవాలనుకుంటే కోలన్ సింబల్ క్విట్. దిస్ ఈస్ ఫర్ వితౌట్ సేవింగ్ ఎగ్జిటింగ్. దిస్ ఈస్ సేవ్ అండ్ ఎగ్జిటింగ్. అర్థమైందా? కోలన్ డబ్ల్యూక్యూ మీనింగ్ అండ్ కోలన్ క్యూ మీనింగ్ అర్థమైంది కదా. దిస్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద ఫైల్స్ ఇన్ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. డన్. ఓకే, లేదు లేదు నా దగ్గర ఒక ఫైల్ ఉంది, నా దగ్గర ఒక ఫైల్ ఉంది, నా ఫోల్డర్ లో ఒక ఫైల్ ఉంది. ఓకే, ఈ ఫైల్లో సమ్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ నేను డిస్ప్లే చేయాలనుకున్నాను. ఐ వాంట్ టు డిస్ప్లే ది కంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫైల్. ఐ వాంట్ టు డిస్ప్లే ది కంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫైల్. ఏం చేస్తారు, క్యాట్ ఫాలోడ్ బై ది ఫైల్ నేమ్ ఇచ్చారనుకోండి. ఇది ఆ ఫైల్ ఓపెన్ చేయదు. అదే మనం విఏఎం యూజ్ చేసాం అనుకోండి, ఫైల్ ఓపెన్ చేసింది, అప్పుడు మనం చదువుకుంటాం. ఫైల్ ఓపెన్ చేయకోకుండా చదవాలి అనుకుంటే, ఫైల్ ఓపెన్ చేయకుండా అందులో ఉన్న కంటెంట్ రీడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ద క్యాట్ కమాండ్. ఓకే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎకో కమాండ్ ఉంటుంది. ఎకో కమాండ్ యూజ్ చేసుకొని కూడా యూ కెన్ ఏబుల్ టు యూ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ సమ్ కంటెంట్ టు ద ఫైల్స్. అంటే మనం ఫైల్ ని ఓపెన్ చేయకుండా కూడా మనం కంటెంట్ రాయొచ్చు, కంటెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు ఎకో ఎకో కమాండ్ యూజ్ చేసుకొని. ఓకే, సో బేసిక్ కమాండ్స్ ఏంటంటే mkdir, ఇట్ కుడ్ హెల్ప్ యూ ఫర్ క్రియేటింగ్ ద ఫోల్డర్స్. cd will help you for changing the one location to another location, and vim will help you for creating the new files and writing some kind of new content, and it will definitely open the file. Without opening the file, I want to read the content, then we can use the cat command. Okay, without opening the file, I want to insert the data into the file, then you can use the echo command, echo followed by the content, then you can use the
గ్రేటర్ దెన్ సింబల్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రిమూవ్ ద ఫైల్స్, దెన్ సింప్లీ వీ కెన్ యూజ్ ది ఆర్ఎం కమాండ్. ఆర్ఎం కమాండ్ ఎందుకు నానా? రిమూవ్ ద ఫైల్స్. మన ఫోల్డర్ లో ఒక ఫైల్ ఉంది, అందులో కంటెంట్ ఉంది, ఐ వాంట్ టు రిమూవ్ దట్ ఫైల్, దెన్ వీ కెన్ యూజ్ ద రిమూవ్ ఫాలోడ్ బై ది ఫైల్ నేమ్. ఈ కమాండ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా మనం ఆ ఫైల్ ని రిమూవ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను రిమూవ్ చేయాలి ఫైల్ ని, సారీ, ఐ వాంట్ రిమూవ్ ద ఫోల్డర్. సో ఎంకేడిఆర్ అంటే ఏంది? క్రియేటింగ్ ద ఫోల్డర్ కదా. సో మరి రిమూవ్ చేయడానికి చూడండి అది ఒకసారి, మనకి అప్రాక్సిమేట్లీ సేమ్ ఉంటుంది. ఆర్ఎం ఫాలోడ్ బై ది ఆర్ డి ఉంటుంది అనమాట, ఫైల్ నేమ్, ఫోల్డర్ నేమ్. అలా కూడా ఒక ఫోల్డర్ లో కంటెంట్ ఉంది, ఆ ఫోల్డర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటేనా ఆర్ఎం కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఒక ఫోల్డర్ ఉంది, ఎంటీగా ఉంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆర్ఎండిఐఆర్ సంథింగ్ ఏదో ఉంటది. ఒకసారి ట్రై చేయండి, ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. మనం డైలీ బేసిస్ లో యూజ్ చేస్తుంటేనే మనకు గుర్తుంటది, లేకపోతే మన ఈ కమాండ్స్ అనేవి గుర్తుండవు. అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్? బేసిక్ కమాండ్స్ అర్థమైనాయి కదా. ఇంకా అడ్వాన్స్డ్ కావాలనుకుంటే, ఇంకా చెప్పాలంటే ఏంటంటే, ఈ లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం స్క్రిప్ట్స్ తయారు చేసుకుంటాం. స్క్రిప్ట్, ఓకే, ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి ఈదర్ యూ కెన్ యూజ్ ద సి లాంగ్వేజ్. సి అని చెప్పడం కన్నా మనకి లినిక్స్ స్క్రిప్టింగ్ అని ఒక కోడింగ్ ఉంటది అనమాట. లినిక్స్ స్క్రిప్టింగ్. ఈ లినిక్స్ స్క్రిప్టింగ్ యూజ్ చేసుకుని బ్యాష్ ఫైల్స్ ఎస్ఎస్హెచ్ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం, షెల్ ఫైల్స్, స్క్రిప్ట్ ఫైల్స్. మన రియల్ టైమ్ లో ఆటోమేషన్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రిప్ట్ ఫైల్స్ యూజ్ అవుతాయి అనమాట. అర్థమవుతుందా? మనం కమాండ్స్ అన్ని తెలిస్తేనే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఫర్ క్రియేటింగ్ ద ఆటోమేషన్ స్క్రిప్ట్ ఐదర్ యూ కెన్ యూజ్ ద లినిక్స్ స్క్రిప్ట్, ఓకే, బ్యాష్, లేకపోతే ఇంకోటి ఏం యూజ్ చేసుకోవచ్చు, పైథాన్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేసుకొని, కూడా యూ కెన్ డూ ద ఆటోమేషన్. ఈ కమాండ్స్ అన్ని పైథాన్ నుండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఓఎస్ లైబ్రరీ అని ఒకటి ఉంటది. ఈ ఓఎస్ లైబ్రరీని మనం ఇన్స్టలేషన్ చేసుకొని ఈ కమాండ్స్ అన్నిటిని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా నేను చెప్పిన పాయింట్స్? సో మనకి ఆటోమేషన్ చేయాలంటే మనకి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఈజ్ అ నెసెసిటీ when you want to do some kind of automations. I don't need to do automation, but I want to do manual things అంటే మన కమాండ్స్ తెలిస్తే సరిపోయింది. కానీ మన స్క్రిప్ట్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి అనుకుంటే మనకి కోడింగ్ తెలియాలి, కమాండ్స్ కూడా తెలియాలి. అర్థమైంది కదా? అప్పుడు కోడింగ్ కమాండ్స్ రెండు తెలిస్తేనే మన ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. డన్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, మీకు ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ బేసిక్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏమన్నా గిట్ ఓపెన్ చేసి లినక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసినా సరే మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. లేకపోతే నేను ఎందుకు ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను అన్నది మీకు కొంచెం డౌట్ఫుల్నెస్ ని క్రియేట్ చేసింది. కాబట్టి ఐ జస్ట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది లినక్స్ కమాండ్స్. బట్ వీ హ్యావ్ సో మెనీ కమాండ్స్ ఆర్ దేర్. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ దట్ లినక్స్ కమాండ్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు, గూగుల్ యూజ్ చేసుకోవచ్చు, యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్. ఏ కమాండ్ ఎందుకు, ఏ కమాండ్ ఎందుకు అని మీకు అండర్స్టాండ్ తెలిస్తే సరిపోయింది, మీకు కొంచెం ఐడియా వస్తే సరిపోయింది అనమాట. అలా అని చెప్పేసి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవి మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి, అవసరం లేనప్పుడు లైట్ తీసుకోండి. డన్? ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ మనకి గిట్ కమాండ్స్ కావాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, గిట్ బ్యాష్ ని మన లోకల్ కంప్యూటర్ లో ఇన్స్టలేషన్ చేసుకుంటాం. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి, అర్థమైంది కదా, గిట్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా సరే గిట్ ని ఇన్స్టలేషన్ చేసుకోవాలంటే మనం ఒక ఏదైతే ఫోల్డర్ లో మనం పని చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ డైరెక్టరీలోకి వెళ్ళేసి గిట్ ఇనిట్ అనే కమాండ్ ఇచ్చేసారంటే ఈ ఫోల్డర్ గిట్ రిపోజిటరీగా ఇన్స్టలేషన్ అవుతుంది. ఒక ఫోల్డర్ గిట్ రిపోజిటరీగా లోకల్ గిట్ రిపోజిటరీగా ఇన్స్టలేషన్ చేయాలనుకుంటే ఏ కమాండ్ యూజ్ చేసుకుంటారు నాన్న? గిట్ ఫాలోడ్ బై ది ఇనిట్. సెకండ్ కమాండ్ వచ్చేసరికి గిట్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకి ఇది రిమోట్ గిట్ హబ్ ఏంటన్నది, మనది గిట్ రిమోట్ గిట్ హబ్. ఓకే, సో ఇది మన గిట్. సో మీకు గిట్ హబ్ అకౌంట్ ఉంటది కదా, మీ స్పెసిఫిక్ గిట్ హబ్ అకౌంట్ ఉంటది కదా. ఈ గిట్ హబ్ అకౌంట్ కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటాయి కదా. ఈ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడితో మీరు గిట్ కాన్ఫిగ్ చేయాలన్నమాట, గ్లోబల్ కాన్ఫిగ్ చేసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ ఫాలోడ్ బై ది యూజర్ డాట్ నేమ్ ఫాలోడ్ బై ది యూజర్ నేమ్. యూజర్ నేమ్ అనేది డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి, ఎందుకంటే మనం ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి కానీ యూజ్ చేసుకున్నాం అనుకోండి యూజర్ నేమ్ లో,
సో దానివల్ల ఏమైతుందంటే మీరు ఈ డబుల్ కోట్స్ ఇవ్వకపోవడం వల్ల మీరు స్పేస్ ఇచ్చారనుకున్నా, యూజర్ నేమ్ లో స్పేస్ ఇచ్చారు, రెండు ఉన్నాయి కదా, స్పేస్ అంటే విచ్ ఇస్ డివైడింగ్ ద టూ వర్డ్స్ కదా. అదేం చేసింది అంటే ఫస్ట్ వర్డ్ నే కన్సిడర్ చేసింది, సెకండ్ వర్డ్ కన్సిడర్ చేయకపోవడం వల్ల మీకు ఏమైందంటే ఎర్రర్ వచ్చింది అనమాట. మీరు ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మీకు ఈ యూజర్ నేమ్ లేదు, మీకు యూజర్ నేమ్ కి యాక్సెస్ లేదని చెప్పేసి ఎర్రర్స్ వస్తుంది. అందుకనే మన యూజర్ నేమ్ కానీ మన యూజర్ నేమ్ కానీ అండ్ ఈమెయిల్ ఐడిని గ్లోబల్ కాన్ఫిగరేషన్ మీ లోకల్ గిట్ హబ్ లోకల్ గిట్ లో కాన్ఫిగరేషన్ చేయాలి అనుకున్నప్పుడు మనం గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గో గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ ఇచ్చేసి డబుల్ కోట్స్ లో మీ యూజర్ నేమ్ ఇవ్వాలి, డబుల్ కోట్స్ లో మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాలి. అర్థమైంది కదా. ఆ విధంగా మీరు మీ లోకల్లో మీరు యొక్క గిట్ ని కాన్ఫిగరేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత మనం గిట్ కమాండ్స్ అంటే ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ టాస్క్. మనం ఏం చేస్తాం, మన టాస్క్ మీద పని చేస్తాం. గిట్ ఇనిషియలైజేషన్ చేసినాం, కాన్ఫిగరైజేషన్ చేసినాం. ఆ తర్వాత మనం ఏదైతే టాస్క్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ఒక ఫైల్ ని ఎడిట్ చేయాలో లేకపోతే ఒక స్క్రిప్ట్ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి అందులో స్క్రిప్ట్ రాయాలో అవన్నీ మీరు చేసేసుకుంటారు. అది మీ వర్క్ అన్నమాట. సో దాంట్లో మనం గిట్ కి సంబంధించిన కమాండ్స్ ఏం అవసరం లేదు. ఇది మీ టాస్క్, మీరు రెగ్యులర్ టాస్క్. మీరు పైథాన్ కోడ్ రాయాలనుకుంటే పైథాన్ కోడ్ రాస్తారు, హెచ్టిఎంఎల్ ఫైల్స్ రాయాలనుకుంటే హెచ్టిఎంఎల్ ఫైల్స్ రాస్తారు. ఆ పర్టికులర్ ఫోల్డర్ లోకి వెళ్ళేసి యూఆర్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద న్యూ ఫైల్స్ ఆర్ ఎల్స్ అప్డేటింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్స్. అవన్నీ చేసిన తర్వాత మీరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ గిట్ వర్కింగ్ డైరెక్టరీలో కదా మీరు ఉన్నది. గిట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండి మనం ఏం చేయాలి, స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే యాడ్ అన్నమాట. గిట్ స్పేస్ ఫాలోడ్ బై ది యాడ్. అండ్ మనం ఒకవేళ డాట్ ఇచ్చామనుకోండి, డాట్ ఇస్తే మీరు ఎడిట్ చేసిన ప్రతి ఫైల్ కూడా, మీరు ఒక 10 ఫైల్స్ ని ఎడిట్ చేశారనుకోండి, అన్ని ఫైల్స్ కూడా స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి. అది రాంగ్ వే ఆఫ్ ప్రాక్టీస్ అన్నమాట. ఒకవేళ అన్ని కూడా మీరు మూవ్ చేయాలనుకుంటే మాత్రమే డాట్ ఇవ్వండి. అలా కాదు, మీరు ఒక ఫైల్ ని మీరు యువర్ షూర్ అబౌట్ ఇట్, అంటే మీరు ఏదైతే ఫైల్ ని క్రియేట్ చేశారో దాని మీద మీకు 100% కాన్ఫిడెంట్ ఉంది, ఈ పర్టికులర్ ఫైల్ నేను మెర్జ్ చేసినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటేనే మీరు ఏం చేస్తారంటే గిట్ యాడ్ ఫాలోడ్ బై ది ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. లేదు, రెండు ఫైల్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, గిట్ యాడ్ రెండు ఫైల్స్ నేమ్స్ ఇవ్వండి. సో మీరు ఎన్ని ఫైల్స్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని ఫైల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి. లేదు, అన్ని ఫైల్స్ ఇవ్వాలనుకుంటే డాట్ ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైందా లేదా? సో గిట్ యాడ్ యూజ్ ఏందన్నా మన వర్కింగ్ డైరెక్టరీలో ఉండి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసుకోవడం కోసం. ఆ తర్వాత మనం ఏం చేయాలనుకుంటే గిట్ రిపోజిటరీలోకి మూవ్ చేసుకోవాలి. మన లోకల్ గిట్ రిపోజిటరీ ఉంది కదా, బ్రాంచ్ ఉంది కదా, దాంట్లో మూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దాన్ని కమిట్ అనే కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కమిట్ గిట్ కమిట్ ఫాలోడ్ బై ది ఎం అంటే మెసేజ్ అన్నమాట. మనం ఏదైతే మెసేజ్ రాయాలో దాన్ని మనం డబుల్ కోట్స్ ఇచ్చేస్తే అదొక మెసేజ్ లాగా ఉంటది. యాజ్ ఆఫ్ నౌ మన రాసిన కోడ్ ఓన్లీ మన లోకల్ గిట్ రిపోజిటరీలోకి మాత్రమే, మన వర్కింగ్ డైరెక్టరీలో ఉండి మన లోకల్ గిట్ రిపోజిటరీలోకి మాత్రమే పుష్ అయింది. అంటే మనం ఫోల్డర్ క్రియేట్ చేసి గిట్ ని ఇనిషియలైజేషన్ చేసినాం కదా, అక్కడికి మూవ్ అయింది మన వర్కింగ్ డైరెక్టరీలో ఉండి. ఓకే, మన వర్కింగ్ డైరెక్టరీలో ఉండి మన లోకల్ గిట్ రిపోజిటరీలో మూవ్ అయిన తర్వాత దాన్ని మనం గిట్ రిమోట్ ఉంది కదా, మన గిట్ హబ్ అకౌంట్ ఉంది కదా, ఆ రిపోజిటరీలోకి పోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే, ఆల్రెడీ మనం గిట్ హబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకొని అందులో మన రిపోజిటరీని క్రియేట్ చేసి దాన్ని మనం క్లోన్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని చేయాలన్నా. అర్థమైందా? మనం ఒక గిట్ ని క్రియేట్ చేసుకుంటాం, గిట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటాం, అందులోకి వెళ్ళేసి రిపోజిటరీ క్రియేట్ చేసుకుంటాం. ఆ రిపోజిటరీని మనం క్లోన్ చేసుకున్న తర్వాత ఇనిట్ చేసేసుకుంటాం, ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి గిట్ ఇనిట్ చేసేసి ఇదంతా స్టెప్స్ అన్ని చేసేసిన తర్వాత కమిట్ చేసిన తర్వాత మనం ఈ కమిట్ చేసిన తర్వాత ఇది మనకు మెయిన్ రిమోట్ లోకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మనకి గిట్ ఆరిజిన్ అనే కమాండ్ ఉంటది కదా, గిట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పేసి ఆ కమాండ్ యూజ్ చేసేసుకొని మనం మన లోకల్ రిపోజిటరీలో ఉండి రిమోట్ రిపోజిటరీలోకి మూవ్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా. ఇది మన ఎంటైర్ వర్క్ స్ట్రక్చర్. ఈ విధంగా మనం వాడుకోవాలి, బేసిక్ కమాండ్స్ అనమాట ఇవి. అట్లీస్ట్ ఇవి తెలిస్తే యూ కెన్ అండర్స్టాండ్ ద గిట్ బిట్ ఆఫ్ ఇట్. అంటే టూ మచ్ కూడా మనకు అవసరం లేదు. అట్లీస్ట్ క్లోన్ చేసుకోవటం, ఇనిషియలైజేషన్ చేసుకోవటం, అండ్ దాని తర్వాత కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మన టాస్క్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మీరు ఏ ఫైల్స్ అయితే మీరు అప్డేట్ చేశారు, క్రియేట్ చేశారో ఆ ఫైల్స్ మనం స్టేజ్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత కమిట్ చేసుకుంటే లోకల్ గిట్ రిపోజిటరీలోకి వెళ్తాయి. లోకల్ గిట్ రిపోజిటరీలో ఉండి మన గ్లోబల్ రిపోజిటరీ ఆర్ ఎల్స్ రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ పుష్ కమాండ్స్ మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా? ఈ వర్క్ మొత్తం మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా
చూసి క్లోజ్ చేసేద్దాం. వాళ్ళతో మన గిట్ బేసిక్ అండర్స్టాండింగ్ ని క్లోజ్ చేసేద్దాం. ఎనీ క్వశ్చన్స్? ప్రాక్టికల్ గా చూద్దామా? ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఓపెన్ చేసుకున్నానా మీ ఓన్ గిట్ యాప్ అకౌంట్స్ మీ లోకల్ మిషన్స్ లో? ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూ నీడ్ టు బి గో విత్, ఫస్ట్ ఏం చేయాలి? మీ గిట్ యాప్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి మీ ల్యాప్టాప్స్. సైన్ ఇన్ ఏఐ విత్ అంజన్. ఓకే. సో దిస్ ఈజ్ మై రిపోజిటరీ, సారీ మై గిట్ యాప్ అకౌంట్. ఇది నా గిట్ యాప్ అకౌంట్ అమ్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రిపోజిటరీని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మన రిపోజిటరీని క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ రిపోజిటరీ, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద న్యూ రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. సో రిపోజిటరీ నేమ్ ఏమి ఇద్దాం? ఉమ్, చెప్పండి. ఈమెయిల్ ఆటో కాస్ట్. ఈమెయిల్ ఆటో కాస్ట్, ఇది రిపోజిటరీ పేరు. ఈమెయిల్ ఆటో కాస్ట్ ఈజ్ మై ఈమెయిల్ ఆటో కాస్ట్ ఈజ్ మై రిపోజిటరీ నేమ్ అనమాట. రిపోజిటరీ నేమ్ ఇచ్చిన తర్వాత ఇంకేం చేయొద్దు, జస్ట్ ఇది పబ్లిక్ లో ఉంచండి. ఓకే, పబ్లిక్ లో ఉంచేసి క్రియేట్ రిపోజిటరీ. సో రిపోజిటరీ క్రియేట్ అయిపోయింది కదా. క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలానే ఉంచేసి దీన్ని ఇలానే ఉంచేసి గిట్ బ్యాష్ ని ఓపెన్ చేయండి అన్న. గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే క్లోన్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి? సిడి స్పేస్ డెస్క్టాప్, మనం ఏదైతే ఫోల్డర్ లో మనం వర్క్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళేసి ఎల్ఎస్ సిడి స్పేస్కి వెళ్ళాం కదా. సిడి అంటే ఏంటి? ఇట్స్ లైనెక్స్ కమాండ్. సిడి స్పేస్ డెస్క్టాప్, మన హోమ్ డైరెక్టరీ నుండి డెస్క్టాప్ డైరెక్టరీకి మూవ్ అయినాం. మూవ్ అయిన తర్వాత ఎల్ఎస్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఇది దిస్ ఈజ్ ఆల్సో లైనెక్స్ కమాండ్. ఎల్ఎస్ అంటే లిస్ట్ ద ఫైల్స్ ఇన్సైడ్ ఆఫ్ ది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. లేదు లేదు మీరు పాత్ కావాలనుకుంటే పీడబ్ల్యూడి. పీడబ్ల్యూ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పీడబ్ల్యూడి యూజ్ చేసాం అనుకోండి మనకు ఒక పాత్ వచ్చింది. ఓకే, సి యూజర్ అంజన్ డెస్క్టాప్. అర్థమైందా? ఇది మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట, పాత్ పీడబ్ల్యూడి. సో మీకు ఓకే ఇప్పుడు కనిపిస్తున్నాయా? సిడి స్పేస్ డెస్క్టాప్. నెక్స్ట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్ వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ వీఆర్ చేంజింగ్ ది home directory to desktop directory, and within the desktop directory I want to know what are the files are there, then we can use the ls command. Next I want to know where we are, అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు, దెన్ వీ కెన్ యూజ్ ది పీడబ్ల్యూడి. దీని తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే డెస్క్టాప్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలిసింది కదా, ఎంఎల్ఆప్స్ ఉంది కదా. ఎంఎల్ఆప్స్ ఫోల్డర్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ సిడి స్పేస్ ఎంఎల్ఆప్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎంఎల్ఆప్స్ ఫోల్డర్ లో ఉన్నాం. మళ్ళీ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ కావాలంటే పీడబ్ల్యూడి. This is how you can easily navigate from one location to another location, and meanwhile what it is there inside of it, then we can use the ls command. So లేదు లేదు ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే I would like to see that what are the folders are there. 3 folders ఉన్నాయి. సో క్లియర్. ఓకే, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి నాన్న? 3 ఫోల్డర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద న్యూ ఫోల్డర్. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఏ కమాండ్ అని చెప్పిన? mkdir ఫాలోడ్ బై ది ఫైల్ ఫోల్డర్ నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది కదా. ఈ ఫోల్డర్ రిమూవ్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు? ఆర్ఎం డిఆర్ ఫాలోడ్ బై ది న్యూ. సో ఒకసారి మళ్ళీ ఎల్ఎస్ చేస్తే న్యూ న్యూ ఫోల్డర్ ఉందా? లేదు. అంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎంకేడిఆర్, ఫోల్డర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆర్ఎండిఆర్. ఇప్పుడు మీకు ఇంకో టాస్క్ ఇస్తున్నా.
ఇప్పుడు ఈమెయిల్ ఆటో ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. ఆర్ఎండిఆర్ యూజ్ చేసి ఆర్ఎండిఏఆర్ ఈమెయిల్ ఆటో డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు. ఎందుకు డిలీట్ అవ్వదు? RMDAR command, it could help you to remove the folder, but the folder it should be empty. ఫోల్డర్ లో కనుక ఏదన్నా ఒక డేటా ఉందనుకోండి, ఆ ఫోల్డర్ ని ఆర్ఎండిఆర్ యూజ్ చేసుకొని వి కాంట్ రిమూవ్ ఇట్. మరి ఈ ఫోల్డర్ ఎంటీగా ఉండదు కదా, ఎప్పుడు ఎంటీగా ఉంటుందా? ఒక్కోసారి ఎంటీ కంటెంట్ ఉన్న ఫోల్డర్ ని కూడా మనం రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే RM-R, ఓకే, ఈమెయిల్. ఏ కమాండ్ అన్నా? RM-R ఈమెయిల్ అండర్ స్కోర్ ఆటో. ఈ కమాండ్ యూజ్ చేసుకుంటే యూ కెన్ ఏబుల్ టు రిమూవ్ ది నాన్ ఎంటీ ఫోల్డర్స్. ఎంటీ ఫోల్డర్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటేనా RMDAR, నాన్ ఎంటీ ఫోల్డర్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటేనా RM-R ఫోల్డర్ నేమ్. ఫాలో అవుతున్నారా లేదా? ఎరా రాకేష్, ఫాలో అవుతున్నావా నువ్వు? కన్ఫ్యూజన్ ఉందా? ప్రాక్టీస్ చేస్తే సింపుల్ ఉంటుంది, చూసినా కూడా ఏం అర్థం కాదు మళ్ళీ. ఈ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రికార్డింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ కమాండ్స్ మీరు నేర్చుకోండి, ఇంపార్టెంట్. రెగ్యులర్ లైఫ్లో, రియల్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ అనమాట ఇవి. రెగ్యులర్గా డైలీ బేసిస్లో యూజ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ ఫోల్డర్ కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా మనం ఏం చేస్తాం? RM-R అండ్ ప్రాక్టీస్ ఫోల్డర్. చాట్బాట్, రాక్ చాట్బాట్ కూడా డిలీట్ చేద్దామరా? రాక్ చాట్బాట్ ఇక్కడ చూడండి, రిమూవ్ రైట్ ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఫైల్ ప్రాక్టీస్ ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్. ఎస్, కాన్ నాట్ రిమూవ్ ప్రాక్టీస్ ఈమెయిల్ డైరెక్టరీ నాట్ ఎంటీ, రిమూవ్ ది. ఓకే 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 ఓకే. సిడి స్పేస్ ఏంద్ర ఇది స్టక్ అయిందా? ఏంది స్టక్ అయింది? సిడి స్పేస్ డెస్క్టాప్. ఓకే, సిడి స్పేస్ డెస్క్టాప్ అండ్ MLOps అండ్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ లో కూడా మళ్ళీ ఏదో ఫోల్డర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక ఫోల్డర్ ఉంది కదా, సిడి స్పేస్ ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళి చూడండి, అందులో ఫైల్స్ ఉన్నాయా? ఏం లేవు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్ఎం డిఏఆర్ ఈమెయిల్. ఓకే, సిడి స్పేస్ డాట్ డాట్ బ్యాక్ వెళ్ళాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ బ్యాక్ వెళ్ళినాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ ఫోల్డర్ ఉన్నాయి? ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? RMDAR ఈమెయిల్. సో ఎందుకు రిమూవ్ నాట్ ఎంటీ? అక్కడ చూపించేది ఏంటి? ఎంటీ కదా. ఎందుకు? ఎందుకంటే నేను ఏం చేశానంటే ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం గిట్ ఇనిషియలైజేషన్ చేసినాం అనమాట. చూడటానికి అక్కడ ఏం కనపడదు, కానీ గిట్ లో మనం గిట్ రిపోజిటరీ క్రియేట్ చేసినాం కాబట్టి మనకి డిలీట్ చేయదు కాదు. దీనికి కావాలంటే మళ్ళీ ఏం చేయాలంటే గిట్, దానికి సంబంధించిన గిట్ అన్కాన్ఫిగ్ చేసేసి క్యాచీ థింగ్స్ అన్ని తీసేస్తే మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ అర్థమైందా? మనం ఫోల్డర్ కి గిట్ రిపోజిటరీకి అర్థమైందా? గిట్ రిపోజిటరీ కూడా సేమ్ లైకే ఫోల్డరే, కాకపోతే మనం నార్మల్ గా క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ని రిమూవ్ చేసుకోగలుగుతున్నాం, అండ్ గిట్ ఇనిషియలైజేషన్ చేసిన ఫోల్డర్స్ ని రిమూవ్ చేసుకోలేకపోతున్నాం. రీజన్ వచ్చేసి ఏంటంటే, సో అది గిట్ గా ఉంది కాబట్టి నార్మల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గిట్ ని మళ్ళా ఓవర్ బ్యాక్ చేసేసి రీసెట్ చేసేసుకొని ఆ తర్వాత మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎనీవే దీని జోలికి ఎందుకులే, కానీ ఇప్పుడు సిడి స్పేస్ డాట్ డాట్ MLOps ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే, లేదా సిడి స్పేస్ ప్రాక్టీస్ లోకి వెళ్ళేసి
సిడి స్పేస్ ప్రాక్టీస్ లోకి వెళ్ళేసి ఆల్రెడీ మనకి ఇక్కడ ఈమెయిల్ ఎక్స్ట్రాక్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన రిపోజిటరీ ఉంది కదా, ఈ రిపోజిటరీ ఏంటి, ఈ రిపోజిటరీ పేరు ఏం పేరు నాన్న, మనం ఒకటి ఈమెయిల్ ఆటో కాస్ట్ ఉంది కదా, ఈ రిపోజిటరీని మనం క్లోన్ చేద్దాం. సో ఈ కాపీ చేయండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీని యూఆర్ఎల్ ఉంది కదా http, దీన్ని మనం కాపీ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే మన డెస్క్టాప్ లోకి సిడి స్పేస్ సారీ గిట్ గిట్ క్లోన్ గిట్ క్లోన్ పేస్ట్. మీరు పేస్ట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి అన్న, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి అప్పుడప్పుడు, సో వాటిని మీరు రిమూవ్ చేయాల్సి ఉంటది. ఇది మాత్రమే మనకు కావాలి. ఓకే, గిట్ క్లోన్ చేసేసుకున్నారు. క్లోనింగ్ ఇన్ టు ది ఈమెయిల్ ఆటో కాస్ట్, యూర్ అపిరింగ్ టు క్లోన్ అండ్ ఎంటీ రిపోజిటరీ. ఇప్పుడు ఈమెయిల్ ఆటో కాస్ట్ అనేది అవైలబిలిటీ ఉందా లేదా? డిడ్ యూ క్రియేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంకేడిఆర్? నో రైట్. మనం ఎంకేడిఆర్ తో క్రియేట్ చేసిన దాన్ని మనం రిమూవ్ చేసుకోగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RMDAR ఈమెయిల్ ఆటో కాస్ట్ రిమూవ్ చేసుకోగలుగుతున్నామా? రిమూవ్ చేసుకోగలగట్లేదు. ఎందుకంటే ఎంకేడిఆర్ కమాండ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన ఫోల్డర్స్ మాత్రమే RMDAR తో మనం డిలీట్ చేయగలుగుతాం, లేదా RM-R తో డిలీట్ చేయగలుగుతాం. ఇదేంటిది? వీఆర్ క్రియేటెడ్ వీఆర్ క్లోన్ ద రిపోజిటరీ ఫ్రమ్ ద గ్లోబల్. అర్థమైందా? రిమోట్ రిపోజిటరీ నుండి మనం క్లోన్ చేసుకున్నాం కాబట్టి మనం RMDAR RM-Rలు పనిచేయవు ఇక్కడ. అర్థమైందా లేదా? సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సిడి స్పేస్ ఈమెయిల్ ఆటో కాస్ట్ అన్న ఒక రిపోజిటరీలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈ రిపోజిటరీని ఇనిషియలైజేషన్ చేయాలి. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసినామన్నా, గిట్ క్లోన్ ఫాలోడ్ బై ది మన రిపోజిటరీని క్లోన్ చేసుకున్నాం. దానికన్నా ముందు మన రిపోజిటరీని మనం రిమోట్ లో క్రియేట్ చేసేసినాం. క్రియేట్ చేసిన తర్వాత మనం క్లోన్ చేసుకున్నాం. క్లోన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి ఇప్పుడు ఈ ఈమెయిల్ ఆటో కాస్ట్ ఏదైతే ఉందో అది ఇనిషియలైజేషన్ అవుతుంది. రీఇనిషియలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ గిట్ రిపోజిటరీ. అంతకు ముందు కూడా ఇనిషియలైజ్ అయ్యి ఉందనుకుంటే అందుకనే మనకి రీఇనిషియలైజేషన్ అనేది చెప్తుంది. అర్థమైందా ఈ పాయింట్ మీకు? రీఇనిషియలైజ్ అయింది కదా. తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ ఏంటిది, కనెక్షన్ చేయాలి. దేనికి కనెక్షన్ చేయాలి? మన లోకల్ రిపోజిటరీకి అండ్ మన లోకల్ గిట్ కి, మన రిమోట్ గిట్ కి కనెక్షన్ చేసుకోవాలి. కాబట్టి గిట్ కాన్ఫిగ్ -, గ్లోబల్ కమాండ్ ఏంటి, గ్లోబల్ యూజర్ మనకి ఇది ఇచ్చా అనుకోండి, అసలు అంతకుముందు ఏముందో తెలిసిద్ది. ఓకే, సో అంతకుముందు ఉన్నది ఏఐ విత్ అంజన్ ఉందన్నమాట. సో మనం మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఏం చేయాలంటే AI- విత్ అంజన్. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి కూడా కావాలి కదా. ఈమెయిల్ ఐడి ఏంటి, user.email, ఈమెయిల్ ఐడి ఏంటి, anjan2ai@gmail.com. దిస్ ఈస్ హౌ యూ కెన్ కాన్ఫిగర్. అంటే మనం క్లోన్ చేసిన తర్వాత, గిట్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత దెన్ అవర్ టాస్క్ ఇస్ దట్ మనం పని చేయాలి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద. ఈమెయిల్ ఆటోకాస్ట్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఆటోకాస్ట్ ప్రాజెక్ట్ మీద మనం పని చేయాలి. పని చేయాలంటే కొన్ని ఫైల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో లెట్ మీ క్రియేట్ ఫైల్ ఎకో. మీకు ఎకో కమాండ్ ఐడియా ఉంది కదా, ఎందుకు ఎకో కమాండ్ యూజ్ చేస్తున్నాం? ఎకో as a command, it could help you to write the content into the file without opening. Okay, writing the sample text data to readme.md. ఓకే, సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ ఫైల్ అనేది అవైలబిలిటీ లేకపోతే అది క్రియేట్ చేసిద్ది నాన్న. ఫైల్ అవైలబిలిటీ ఉందా? మనం జస్ట్ ఫోల్డర్ రిపోజిటరీని క్లోన్ చేసుకున్నాం మన లోకల్ రిపోజిటరీలో. మన లోకల్ మెషిన్ లోకి రిమోట్ రిపోజిటరీని క్లోన్ చేసినాం. అందులో ఎటువంటి ఫోల్డర్స్ కూడా లేవు అండ్ ఎటువంటి ఫైల్స్ కూడా లేవు.
ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎకో కమాండ్ యూజ్ చేసుకొని ఐఎమ్ ఏబుల్ టు క్రియేటింగ్ ద రెడీమీ డాట్ ఎండి ఫైల్ అండ్ మీన్ వైల్ క్రియేట్ చేసేటప్పుడు అందులోకి డేటా కూడా ఎంటర్ చేసేసాను అనమాట. ఓకే, ఈ డేటా అనేది ఇందులో ఉంది. సార్ ఐ వాంట్ టు సీ దట్ వెదర్ ద డేటా ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్ అంటే మనం ఏం చేయాలంటే క్యాట్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎకో కానీ క్యాట్ కానీ ఇవి లినిక్స్ కమాండ్స్. గిట్ తో స్టార్ట్ అయ్యేవి మాత్రమే గిట్ కమాండ్స్. గిట్ తో స్టార్ట్ అయ్యే కమాండ్స్ మాత్రమే గిట్ కమాండ్స్. మిగతా గిట్ కమాండ్స్ కావవి లైనెక్స్ కమాండ్స్. మనకి లైనెక్స్ కమాండ్స్ కూడా తెలిస్తే యూ కెన్ ఈజీలీ ఆపరేట్ ఆన్ ది గిట్. అర్థమైంది కదా? క్యాట్ ఫాలోడ్ బై ది రెడీమీ డాట్ ఎండి. కనిపిస్తుంది కదా మనం ఏదైతే ఎంటర్ చేసామో అక్కడ రైటింగ్ ద శాంపుల్ టెక్స్ట్ డేటా టు ది రెడీమీ డాట్ ఎండి అని చేశాం కదా, అదే కంటెంట్ ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయింది? మన వర్కింగ్ డైరెక్టరీలో క్రియేట్ అయింది. మన లోకల్ రిపోజిటరీలోకి ఇంకా మనం మూవ్ చేయలేదు. కరెంట్ మనం ఎక్కడున్నాం? కరెంట్ ఈమెయిల్ ఆటోకాస్ట్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. కరెంట్ మనం ఎక్కడున్నాం? ఈమెయిల్ ఆటోకాస్ట్ అనే ఒక ఫోల్డర్ లో ఉన్నాం. ఇది ఒక వర్కింగ్ డైరెక్టరీ. ఈ వర్కింగ్ డైరెక్టరీ నుండి ఈమెయిల్ ఆటోకాస్ట్ లోకల్ రిపోజిటరీలోకి మూవ్ చేయాలి. ఈమెయిల్ ఆటోకాస్ట్ లోకల్ రిపోజిటరీలో మూవ్ చేయాలంటే మధ్యలో ఉన్న స్టేజ్ ఏంటిది? స్టేజింగ్ ఏరియా. సో స్టేజింగ్ ఏరియా కావాలంటే మనం ఏ కమాండ్ యూజ్ చేసుకుంటాం? మూవ్ చేయాలి కదా, ఆటోకాస్ట్ ఈమెయిల్ ఆటోకాస్ట్ వర్కింగ్ డైరెక్టరీ నుండి ఈమెయిల్ ఆటోకాస్ట్ గిట్ రిపోజిటరీకి మూవ్ చేయాలంటే మధ్యలో స్టేజింగ్ ఉంటుంది. స్టేజింగ్ అంటే యాడ్ చేయడం అన్న, స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. మనం ఏవైతే ఫైల్స్ ని కమిట్ చేయాలనుకుంటున్నామో, ఏవైతే ఫైల్స్ ని మనం గిట్ రిపోజిటరీ లోకల్ రిపోజిటరీకి యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం యాడ్ చేయాలన్నమాట. గిట్ స్పేస్ యాడ్ ఫాలోడ్ బై ది ఫైల్ నేమ్. ఇక్కడ మనకున్న సో దానికన్నా ముందు స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ అనే కమాండ్ ఉంటుంది. విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్ వీ కెన్ ట్రాక్ ది వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ యువర్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ చూడండి అన్న, నో ఆన్ మెయిన్ బ్రాంచ్. మనం ఎక్కడ ఉన్నాం? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. నో కమిట్స్ అనమాట. ఇప్పటివరకు ఏ కమిట్స్ కూడా అవ్వలేదు. అన్ట్రాక్డ్ ఫైల్ ఏంటంటే మనం ఇంకా దాన్ని రిపోజిటరీలోకి మూవ్ చేయలేదు అనమాట. అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏంటంటే మన వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని లోకల్ రిపోజిటరీలో మనం కమిట్ చేయని ఫైల్స్ ఏవైతే ఉంటాయో మనం వాటిని అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటాం. ఓకే, విచ్ ఇంక్లూడ్స్ వాట్ విల్ బి కమిటెడ్. సో ఇప్పుడు మనం నథింగ్ యాడెడ్ టు కమిట్ బట్ అన్ట్రాక్డ్ ఫైల్స్ ప్రెసెంట్, యూజ్ ద గిట్ హ్యాడ్ టు ట్రాక్. మనం ఏమంటుంది ఇక్కడే ఇదే చెప్తుంది. గిట్ యాడ్ కమాండ్ యూజ్ చేసుకొని మీరు దాన్ని అన్ట్రాక్డ్ ఫైల్ నుండి ట్రాక్డ్ ఫైల్ గా మీరు చేయొచ్చు. ట్రాక్డ్ ఫైల్ ఏంటంటే అది గిట్ కి యాడ్ అవుతుంది అనమాట, గిట్ రిపోజిటరీకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ట్రాక్డ్ ఫైల్స్ కదా కావాల్సింది. సో గిట్ యాడ్ ఫాలోడ్ బై ది ఏ ఫైల్ కావాలి మనకి? రెడీమీ డాట్ ఎండి. ఈ ఫైల్నే మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. సో మళ్ళీ స్టేటస్ చూడండి. స్టేటస్ చూస్తే ఈసారి గ్రీన్ కలర్ లో ఉందా, రెడ్ కలర్ లో ఉందా? గ్రీన్ కలర్ లో ఉంది. ఇక్కడ ఏమంటుంది? చేంజెస్ టు బి కమిటెడ్, గిట్ ఆర్ఎం క్యాచ్డ్ ఫైల్స్ టు అన్స్టేజ్. మళ్ళీ ఏమనుకుంటుంది అంటే మనకి లేదు లేదు నేను మనం యాడ్ చేసాము, బట్ ఐఎమ్ నాట్ మోర్ ఇంట్రెస్టెడ్ టు యాడ్ దిస్ ఫైల్ ఇన్ ఐఎమ్ నాట్ మోర్ ఇంట్రెస్టెడ్ టు కమిట్ దిస్ పర్టికులర్ ఫైల్ ఇన్ టు ది రిమోట్ లోకల్ రిపోజిటరీ. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు, అండూ చేయొచ్చు కదా. దానికోసం గిట్ ఆర్ఎం ఐఫెన్ క్యాచ్డ్ ఫైల్ నేమ్. చూద్దాం ఒకసారి ఇది ఏం జరిగిద్దాం అన్నది. ఏం చేస్తున్నారు నాన్న ఇప్పుడు మరి? గిట్ ఆర్ఎం అంటే రిమూవ్, ఐఫెన్ క్యాచ్డ్ ఫైల్ నేమ్ ఏంటిది? రెడీమీ డాట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం? స్టేటస్ చెక్ చేద్దాం. మళ్ళీ ఏం చూపిస్తుంది? అన్ట్రాక్డ్ ఫైల్ అండ్ రెడ్ కలర్ లో చూపిస్తుందా లేదా? అంటే మనం మన వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియా పంపించినాం. స్టేజింగ్ ఏరియాలో మళ్ళీ ఏమనిపించింది అంటే మనకి యూ చేంజ్ యువర్ డెసిషన్. మళ్ళా యాడ్ చేయాల్సిందో లేకపోతే మళ్ళీ మాడిఫికేషన్ చేయాల్సిందో అనిపించింది మీకు. మళ్ళీ ఏం చేస్తారంటే రివర్ట్ బ్యాక్ అవ్వాలన్నమాట, అండూ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? గిట్ ఆర్ఎం క్యాచ్డ్ అండ్ ఫాలోడ్ బై ది ఫైల్ నేమ్. దిస్ ఈస్ హౌ మనం వర్కింగ్ డైరెక్టరీ నుండి స్టేజింగ్ ఏరియాకి వెళ్ళినా మళ్ళీ స్టేజింగ్ ఏరియా నుండి మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీలోకి మళ్ళీ పంపించవచ్చు అనమాట. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? సో మళ్ళీ మనం ఏం చేయాలి? మళ్ళీ స్టేజింగ్ ఏరియాకి పంపించాలి, ఆప్షన్ లేదు. స్టేజింగ్ ఏరియా పంపించాలనుకుంటే యాడ్ మెథడే. స్టేజింగ్ ఏరియా పంపించినాం. స్టేజింగ్ ఏరియా పంపించిన తర్వాత దీన్ని కమిట్ చేయాలి. కమిట్ చేసేటప్పుడు యూ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్. కమిట్ చేసేటప్పుడు మీరు ఏం చేశారు అన్నదానికి ఒక డిస్క్రిప్షన్ కూడా రాస్తే యూ కెన్ మెయింటైన్ ద లాగ్స్. సో గిట్ కమిట్ ఫాలోడ్ బై ది ఐఫెన్. ఇది మెసేజ్. ఐఫెన్ అంటే మెసేజ్ మీనింగ్. దిస్ ఈస్ ఫస్ట్
కమిట్, దిస్ ఈజ్ ఫస్ట్ కమిట్ అన్నమాట. కమిట్ చేసేసినాం, కమిట్ చేసేసినాం. డన్. ఇప్పుడు ఇది ఎక్కడుంది? మన లోకల్ రిపోజిటరీలో ఉంది. ఎక్కడుంది నాన్న? మన లోకల్ రిపోజిటరీలో ఉంది. మన లోకల్ రిపోజిటరీలో నుండి మన గ్లోబల్ రిపోజిటరీలోకి పంపించుకోవాలి. అంటే రిమోట్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ నుండి రిమోట్ రిపోజిటరీలోకి పంపించుకోవాలి. పంపించుకోవాలనుకుంటే కమాండ్ ఏంటి? గిట్ పుష్ ఆరిజిన్ ఎక్కడ పంపించాలనుకుంటున్నారు అన్నది మనం మెన్షన్ చేసుకోవాలి. చెప్పండి. కమెంట్స్ చూడలేదా? నేను చెప్పలేదా? ఓకే. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ http://github.com and your username and your repository name. Auto cast git remote ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. తర్వాత ఏం చేస్తారు? గిట్ పుష్, గిట్ పుష్ ఏనా? చెప్పండి రా, ఏంటి కమాండ్ ఏంటి? గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. అయిపోయింది. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళింది? మన లోకల్ రిపోజిటరీ నుండి గ్లోబల్ రిపోజిటరీలోకి వెళ్ళింది. సో గ్లోబల్ రిపోజిటరీలోకి వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే, ఇంతకుముందు మనకి ఏ ఫైల్స్ అని ఉన్నాయి? ఎక్కడ నో ఫైల్స్ అంతకుముందు. ఇప్పుడు మీరు దీన్ని రీఫ్రెష్ చేశారనుకోండి, ఇక్కడ మనకు కనిపిస్తుందా? రైటింగ్ ది శాంపుల్ టెక్స్ట్ డేటా టు ఆర్, ఇదే కదా నేను రాసింది. ఈ ఫైల్ నేమే కదా నేను క్రియేట్ చేసింది. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి? ఓన్లీ ఒక ఫైలే ఉంది. ఆ ఫైల్ పేరు ఏం పేరు? readme.md ఫైల్ అన్నమాట. ఈ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేశారు? మన లోకల్ కంప్యూటర్ లో క్రియేట్ చేశారు. అక్కడ నుండి మనం క్రియేట్ చేసి స్టేజింగ్ ఏరియా మూవ్ చేసి ఆ తర్వాత లోకల్ రిపోజిటరీలో కమిట్ చేసిన తర్వాత మనం గ్లోబల్ రిపోజిటరీలోకి ఆర్ రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేసినాం. అర్థమైంది కదా? ఎనీ క్వశ్చన్స్? దిస్ ఈస్ హౌ యూ కెన్ పుష్ యువర్ వర్కింగ్ ఫైల్స్ ఇన్ టు ది గిట్ రిపోజిటరీస్. అర్థమైందా? మీరు ఏమైనా అసైన్మెంట్స్ కానీ అలాంటివి అని చేసేటప్పుడు మనం ఈ విధంగానే చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఒక రిపోజిటరీని క్రియేట్ చేసుకోవాలి. రిమోట్లో రిపోజిటరీని క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకున్న తర్వాత ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ చేసుకోవాలి మీ యొక్క యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడితో. ఆ తర్వాత మీరు ఏ ఆపరేషన్ చేసుకుంటారో మీ ఇష్టం, ఏ ఆపరేషన్ అయినా చేసుకోండి. చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ డూ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. గిట్ యాడ్ తర్వాత గిట్ పుష్. సింపుల్. 2-3 కమాండ్స్ కన్నా ఎక్కువ లేవు కదా. ఇవి బేసిక్ డెవలపర్స్ అన్నమాట. డెవలపర్స్ యూజ్ చేసే కమాండ్స్. ఇంకా డెవాప్స్ వాళ్ళు యూజ్ చేసేవి ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అర్థమైందా? ఇవి బేసిక్ డెవలపర్స్ యూజ్ చేసే కమాండ్స్. ఇంకా డెవాప్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఇంకా అడ్వాన్స్డ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. సో ఆ లెవెల్లో కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ ఈజీలీ లెర్న్ ఇట్. బట్ అట్లీస్ట్ మన డెవలపర్ స్టేజ్ లో ఉన్న మనకి కొంచెం నాలెడ్జ్ అన్నది కావాలి కాబట్టి అట్లీస్ట్ యూ కెన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ది ఈమెయిల్ అండ్ ఈమెయిల్ ఆటోమేషన్, సారీ, ఈ లినిక్స్ కమాండ్స్, గిట్ కమాండ్స్ గురించి బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. అర్థమైంది కదా ఈ రోజు క్లాస్? రేపు మనం ఏం చేద్దామంటే సేమ్ గిట్ హబ్ ని మనం ఎలా అయితే యూజ్ చేసుకున్నామో గిట్ హబ్ ని, అలానే మనం అజూర్ డెవాప్స్ గురించి నేర్చుకుందాం. అజూర్ డెవాప్స్ లో కూడా ఎలా ఉంటుంది, అజూర్ డెవాప్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అక్కడ మనం ఫైల్స్ ని, ఎందుకంటే కంపెనీస్ లో ఎప్పుడు ఒకటే యూనో యూజ్ చేయరు అనమాట. సెంట్రల్ రిపోజిటరీస్ యూజ్ చేయరు. సో కొంతమంది గిట్ హబ్ యూజ్ చేస్తారు, కొంతమంది అజూర్ డెవాప్స్ యూజ్ చేస్తారు, కొంతమంది వేరే వేరే యూజ్ చేస్తారు. అట్లీస్ట్ మనకు రెండింటి మీద గ్రిప్ ఉంది అనుకోండి, ఈజీ అవుతుంది అన్నట్టు. సో గిట్ హబ్ గురించి అట్ ద సేమ్ టైం అజూర్ డెవాప్స్ గురించి, ఈ రెండింటి గురించి వాటి డిఫరెన్సెస్ గురించి మనం రేపు క్లాస్ లో చూద్దాం. ఓకే, క్లియర్ కదా? సో ఈ క్లాస్ రికార్డింగ్ కావాలనుకుంటే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో, దాన్ని లింక్ ఇస్తా, దాన్ని ఫాలో అవ్వండి. డన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ.